ఇప్పుడు దేవతలంతా కూడా శంకరుడు గోలోకంలో ఉన్నాడు అని తెలుసుకొని గోలోకాలకు వెళ్ళినాడు. గోలోకంలో ఎంత వెతికినా కానీ దొరకడం లేదు. కానీ మహాత్ములైనటువంటి తపశక్తి సంపన్నటువంటి వ్యక్తులకు కొంతమందికి మాత్రము గోచరించినాడు. నీల వృషభ రూపంలో కనబడ్డాడు. ఏ రూపంలో కనబడ్డాడు? నీల వృషభం. నీల వృషభము అని అంటే నల్లగా ఉన్నటువంటిది అని అర్థం కాదు. ఎరుపు రంగు వెంట్రుకలు కలిగి కొమ్ములు నల్లగా ఉండి గిట్టల ప్రాంతంలో తెలుపు వర్ణము కలిగినటువంటి ఏ రంగు కలగా శరీరం ఉంటుందో ఆ శరీరాన్ని నీల వృషము అనే పిలుస్తారు. పురుషాకారంలో అంటే ఆ జాతిలో ఆ ఆవుకు సంబంధించిన జాతిలో పురుష రూపాన్ని వృషభము అని అంటారు. స్త్రీ రూపాన్ని గోమాత దేవు అనే పేరుతో పిలుస్తారు. ఈ నీల రూపంలో కనిపించగానే మహాదేవుడు ఇతనే భావించి అందరూ కూడా ఆయన చుట్టూ మూగినటువంటి వాళ్ళని మహాదేవ మహాదేవ అనుకుంటూ ఆయనకు స్తోత్రం చేయడం ప్రారంభించినారు. ఇప్పుడు మనం ఒక విషయాన్ని గమనించాలి. ఏమిటి అంటే ఋషుల చేత శాపాన్ని పొందినటువంటి శంకరుడు సురధిని గురించి తపస్సు చేయగా సురధి మాత ఏం చేస్తున్నది? శంకరుని తనలోకి లయం చేస్తున్నది. గోలోకానికి వెళ్ళిపోయినది. కాలాంతరంలో తన కడుపులో ఉన్నటువంటి ఆ శంకరుణ్ణి ప్రసవించినది. ప్రసవిస్తే శంకరుడు ఏ రూపంలో బయటికి వచ్చినాడు అంటే నీల వృషభ రూపంలో బయటికి వచ్చినాడు. నమః పార్వతీ గోశాంతి రక్షిస్తున్నటువంటి వాడు ఇంట్లోనే 20 ఆవులు పెట్టుకుని పోయిస్తున్నాడు. మా పవన్ శర్మ చప్పట్టుకుంటాడు. నీల వృషభ రూపంలో బయటికి రాగానే ఆ వచ్చినటువంటి నీల వృషభ రూపంలో ఉన్నటువంటి గోమాత స్వరూపంలో ఉన్నటువంటి శంకరుడు ఉన్నాడు. గోలోకంలో విహరిస్తూ ఉన్నాడు. అప్పుడు దేవతలంతా కూడా దీనాధీనంగా ప్రార్థన చేసి, హే ప్రభు మహాదేవ, నీవు వృషభ రూపంలో ఉంటే ప్రయోజనం లేదు, మళ్ళీ కైలాసానికి వచ్చి సుమేంద్ర రూపంలో జటాధారిని ఉండి మహాప్రళయకారకుడిగా నువ్వు మమ్మల్ని అందరినీ కూడా కరుణించాలి అని ప్రార్థించగా అప్పుడు శంకరుడు వాడి యొక్క మాటను అంగీకరించి మళ్ళీ తన స్వస్వరూపాన్ని పొందినటువంటి వాడే కైలాసానికి వచ్చాడనే కథను జాగ్రత్తగా రచించినటువంటి పురాణాలు చెప్తారు. ఇప్పుడు ఒక విషయాన్ని మీరు గమనించండి. నారాయణమూర్తి, శంకరుడు, బ్రహ్మ ముగ్గురు త్రిమూర్తులు లోకానికి ఉపయోగపడే వాళ్ళై ఉంటుండగా అందులో బయటికి వచ్చినటువంటి వాడు శంకరుడు. అందుకని గోవు యొక్క శరీరము ఎవరికి సంబంధించినది అంటే శివునికి సంబంధించిన. శివుడు తనలోకి వెళ్లి లయమైనాడు, దాంట్లో నుంచి వచ్చినాడు. అందుకని రుద్రప్రసూ అని పేరున్నది ఆ గోమాత. రుద్రప్రసూ, రుద్రుడిని ప్రసవించినటువంటిది అని. ఈ విధంగా ఆవు యొక్క శరీరము లోపల ఉండి ఒక వత్సగా బయటికి వచ్చినటువంటి వాడు శంకరుడు అని భావించి కృష్ణ పరమాత్మ ఏం చేస్తున్నాడు? నారాయణమూర్తి కృష్ణుడిగా జన్మించిన తర్వాత నేను ఉపాసిస్తే ఇంకెవ్వరిని ఉపాసించను, ఉపాసిస్తే ఎవరిని ఉపాసిస్తాను? గోమాతను ఉపాసిస్తాను అని గోపాలకుడు అనే పేరు పెట్టుకున్నాడు. కృష్ణునికి ఏం పేరున్నది? గోపాలకుడు. ఒక్కసారి కృష్ణుడిని వెళ్దాం. కృష్ణ కృష్ణ, లోకంలో అనేక దేవతలు ఉంటూ ఉంటాయి కదా, గోవుని ఎందుకు నీవు ఉపాసిస్తావు అని అంటే, గో అంటే మీరు పశువుగా చూస్తున్నారు, గోవు లోపల నాకు కనిపించేవాడు ఎవరో తెలుసునా? కైలాసాధిపతి మహాదేవుడైనటువంటి శంకరుడు కనబడుతున్నాడు. అంటే నారాయణమూర్తి గోస్వరూపంలో ఉన్నటువంటి శంకరుని యొక్క ఉపాసన చేసినాడు అని మనం భావించాలనేటువంటి విషయాన్ని ఈ సందర్భంలో తెలియజేశాడు. ఇదే సందర్భంలో మొదటి కథలో ఇంకొక అంశాన్ని కూడా మనం చెప్పుకోవాలి. ఈ కథలు మీరు వినడమే కాదు, మీరు విన్న తర్వాత మీ పిల్లలకు చెప్పండి, మీ ఇంటి పక్క వాళ్ళకు చెప్పండి. ఏమేటో పోయినాని వాడ ఎల్ఎంజీ కాలనీ పోయినాను గిరిజా గోశాలకు, ఏం జరిగింది అక్కడ? గిరిజా గో వ్రతాలు జరిగినాయి అని చెప్పి ఊరుకోకుండా ఏం చేయాలి అంటే, ఇక్కడ గోవ్రతాలు జరిగినాయి అని గోవ్రతములలో మేము ఏ కథలను చెప్పినామో ఆ కథలన్నీ కూడా పక్క వాళ్ళకు చెప్పాలి.
ఒకనాడు శంకరుడు కైలాసాధీశుడైనటువంటి మహాదేవుడు ప్రశాంతంగా కూర్చొని తపస్సు చేస్తూ ఉన్నాడు. ఇంతలో ఏమైనది, పర్వతాల పైన, హిమాలయ పర్వతాల